హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖలో పనిచేయడానికి సంబంధించి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి 952 వేకెన్స్తో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి బోత్ ఏపీ తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్వైర్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంతా కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అధికారికంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేర్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్లో ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఏ యొక్క జాబ్కి సంబంధించి మీరు మార్చ్ 25, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసే అభ్యర్థులందరికీ కూడా నేను ఈ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మనకి వేకెన్సీ అనేవి ఇచ్చారండి, మీరు చూడొచ్చు. టోటల్గా అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 835 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే పీడబ్ల్యూకి సంబంధించి సపరేట్గా వేకెన్సీ కూడా కేటాయించారు, మీరు చూడొచ్చు. అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 952 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఫ్రెండ్స్, ఇందులో అన్ని కేటగిరీల వరకు వేకెన్సీ అయితే కేటాయించారు, మీరు చూడొచ్చు. యువర్ క్యాండిడేట్ సంబంధించి ఇచ్చారు, ఈడబ్ల్యూసీ వారికి, ఓబీసీ వారికి, ఎస్టీ వారికి, ఎస్టీ వారికి, అలాగే ఎక్స్ సర్వీస్ వారికి, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా వేకెన్సీ ఇచ్చారండి, చూడొచ్చు ఇదంతా కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ కూడా పెద్ద హైయర్ క్వాలిఫికేషన్ అడుగుతలేరు. ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. కాబట్టి అందరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి లిస్ట్ చూద్దాం మనం ఇప్పుడు వేకెన్సీ ఏమేమి ఇచ్చారని. ముందుగా కార్పెంటర్, కోపా, ట్రేడ్స్ మ్యాన్, సివిల్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అలాగే ఎలక్ట్రీషియన్కి మెకానిక్ సంబంధించి ఉన్నాయి, ఫిట్టర్, మెకానిస్ట్, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి ఇందులో. ఫ్రెండ్స్, మనకి ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇచ్చారు. 12+ లెవెల్లో జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒక క్వాలిఫికేషన్ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. అందరూ కూడా ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి తప్పకుండా. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది, చూడండి. మోస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+ సిస్టమ్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే 10+ కూడా పాస్ అయి ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మోస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు రిలవెంట్ ట్రేడ్స్లో ఐటీఐ అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మార్చ్ 25, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు జనరల్ క్యాండిడేట్ వారు అయితే. ఫ్రెండ్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 29 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారు అయితే 27 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ వారికి, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కాబట్టి వారు 34 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టిపెండ్ కూడా పే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారండి, చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అది ఏమి ఉండదని చెప్తున్నారు. మీకు డైరెక్ట్గా సెలక్షన్ అయితే చేస్తారంట. అది ఎలా అంటే మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అంటే మీకు 10th క్లాస్లో 50% మార్క్స్ అనేది ఎవరైతే తెచ్చుకున్న వారందరికీ మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు, చూడండి. ఈ డీటెయిల్స్ అన్ని చదవండి. ఫ్రెండ్స్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికి సంబంధించి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు, చూడండి. ఫ్రెండ్స్, మీకు ముందుగా పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు కాంట్రాక్ట్ కింద తీసుకుంటారంట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి, చూడండి. అంటే మీరు February 25, 2025 నుండి మార్చ్ 25 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ ఇచ్చారండి. ఈ యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా లింక్ పైన ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.